హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. ఆల్రెడీ హంసపాప వయ్యారానికి కనెక్ట్ అయి ఉన్న బాబుకి ఇప్పుడు చీరలో మరింత హీట్ రేపుతూ ఉంటే పెద్ద పెద్ద అడుగులతో దగ్గరికి వెళ్ళి సహస్ర హిప్ మీద ఒక్కటి పీకి అందుకు గాను అదిరిపాటుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నా తనతో రేపటి నుంచి డ్రెస్ వేసుకో అనేసి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. శారీ శారీ అని సతాయించినప్పుడు బాబు ఫీలింగ్స్ కి ఇప్పుడు శారీలో తనను చూసిన బాబు ఫీలింగ్స్ కి కంపేర్ చేసుకుంటూ బాగా డిస్టర్బ్ చేస్తున్నానా అని ప్రశ్నించుకుంటూనే వచ్చి కారెక్కింది సహస్ర. అనీష్ గురించిన ఆలోచనతో పిచ్చెక్కిపోతోంది ప్రీతికి. అసలు ఎవరు వీడు? ఎందుకు మా ఫ్రెండ్షిప్ కి పడేడుస్తున్నాడు? రాజ్ మీద ఎందుకంత ద్వేషం అని వేల సార్లు తలలో గుచ్చుతున్న ప్రశ్నలతో నిద్ర పట్టడం లేదు. తిండి తిప్పలు మానేసి ఆ రోజు ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసిన ప్రీతి దీపక్తో మాట్లాడి అసలే అంకుల్ కూడా లేరు, జాగ్రత్తగా మేనేజ్ చేయి అంటూ వార్న్ చేసింది. జయదేవ్ గారు లేకపోవడంతో ఆఫీస్కి వచ్చిన అభినవ్కి ప్రీతి గురించి తెలియడంతో దీనికి బుద్ధి లేదు, చచ్చిన వాడి గురించి ఇంతగా తలబద్దలు కొట్టుకుంటోంది అని ఇన్నర్ వేసుకుంటూనే ప్రీతి దగ్గరికి వచ్చాడు. ఒక పక్క పెళ్లి పెళ్లి అని పేరెంట్స్ పోరు, ఇంకో పక్క దగ్గర పడుతున్న రాజ్ డేట్. ఇదిగో ఇప్పుడు కొత్తగా అనీష్. అన్నిటి మధ్య నలిగిపోతున్న తన కోసం ముందుగా తన పేరెంట్స్తో మాట్లాడాడు అభినవ్. నాకు మాత్రం బాధగా ఉండదా అభి? ఇన్ని సంవత్సరాల మీ స్నేహం నుంచి రాజ్ శాశ్వతంగా దూరం అయిపోతున్నాడంటే మా మనసుకు కూడా కష్టంగానే ఉంది. కానీ మనం ఆపలేంది కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాగిణి. ఆవిడని ఓదారుస్తూనే నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడబి, పెళ్లికి ఓకే చెప్పమను చాలు. ఇప్పుడు చేసే ఆలోచన మాకు లేదు. ముందు దాని మనసులో ఏముందో తెలుసుకోవాలనేదే మా ప్రయత్నం కూడా. ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా చేసుకోమను, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాదు కూడదు అంటే మాత్రం రాజ్ తిరిగి జైలుకు వెళ్లేలోపే దాని పెళ్లి జరిగిపోవాలి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను రాగిణి మానస జయదేవ్ గారు కలిసి ఒక మంచి సంబంధం ఫిక్స్ చేశాము, అదే జరుగుతుంది అని తేల్చి చెప్పారు మనోజ్. చిన్న స్మైల్తో కోపం తెచ్చుకోకండి అంకుల్, దాని మనసులో ఎవ్వరూ లేరు, అది నాకు చాలా బాగా తెలుసు. బట్ ఈ టైంలో పెళ్లి అని మీరు ఫోర్స్ చేస్తూ ఉంటే పూర్తిగా అవాయిడ్ చేస్తోంది. నేను దాంతో మాట్లాడి మీకు క్లారిటీ ఇప్పిస్తాను అని చెప్పి ప్రీతి కోసం వెళ్ళాడు అభినవ్. డ్రింక్ తాగి మొహం అంతా వాచిపోయి ఉన్న ప్రీతిని చూడడమే చాలా కోపం వచ్చింది అభినవ్కి. ఏంటే ఇది అని గ్లాస్ లాక్కుని విసిరి కొట్టి కింద ఉన్న పేరెంట్స్ కి వినపడకూడదని ముందుగా డోర్ క్లోజ్ చేసి, బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? దేనికోసం చేస్తున్నావు ఇదంతా? ఎందుకింత స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంది ఇలా తాగడానికా అని అరుస్తూ ఉంటే తన ఎమోషన్ కంట్రోల్ చేయలేని ప్రీతి పిచ్చి కోపంతో అరుస్తున్న అభిని హక్ చేసుకొని రాజ్ చనిపోకూడదు, వాడిని కాపాడుకోవాలి. ఒక పక్క ఉరి శిక్ష, మరో పక్క అనీష్, రెండింటి నుంచి వాడిని కాపాడాలి. సహస్రను ప్రేమిస్తున్నాడు కదూ వాడు, తనని అడ్డం పెట్టుకొని అనీష్ ఏదైనా చేస్తాడు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన ప్రీతి చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటే ప్రీతి కండిషన్కి ఇక అనీష్ చచ్చిపోయిన విషయం దాచడం కరెక్ట్ కాదు అని నిజం చెప్పి, నువ్వు చాలా ఎక్కువ ఊహిస్తున్నావు, వాడు ఏదో సరదాగా ఉండాలని అనుకుంటున్నాడు, భూతద్దంలో చూసి అన్నిటికీ భయపడకు అని సముదాయిస్తూ ఉంటే, సహస్ర కోసమే కదా వాడు ఇంత రిస్క్ చేసింది అంటూ ఎదురు ప్రశ్నించింది ప్రీతి. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాడు, వాడి గురించి నీకు తెలిసేలా అడుగుతున్నావా? ఏం చేస్తున్నావే నాకు తెలియకుండా అన్నాడు. మీరిద్దరూ నాకేది చెప్పడం లేదు. అనీష్ గురించి నేను చెప్పింది మీరు సీరియస్ గా తీసుకోలేదు, అందుకే దీపక్తో నా ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ఈవెన్ రాజ్ మీద జరిగిన అటాక్ కూడా నువ్వు మరోలా చెప్పావు. నీ లాయర్ బుర్రని అస్సలు ట్రస్ట్ చేయను, అందుకే నా ప్రికాషన్స్ నేను తీసుకున్నాను అని క్లియర్గా క్లారిటీ ఇచ్చింది ప్రీతి. అమ్మ మహాతల్లి, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నాకు దొబ్బులు పెట్టకు. చెప్పితే వాడితో చావు, చెప్పకపోతే నీతో చావు. ఇద్దరు కలిసి మధ్యలో నన్ను చంపుతున్నారు. సహస్ర వాడికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది నాకైతే క్లారిటీ లేదు. వచ్చాక వాణ్ణే అడుగుతావో
ఇంకా ఏమైనా చేసుకుంటావో నీ ఇష్టం. ఫస్ట్ అయితే నీ చెత్త అవతారాన్ని కొంచెం చేంజ్ చేసి కిందకి వచ్చి ఆంటీ అంకుల్‌కి నీ మ్యారేజ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వు" అని అనగానే కందగడ్డలా మారిన మొహంతో కొట్టేలా చూసింది ప్రీతి. "ఎందుకే ఇంత కోపం నీకు?" అని తీవ్రంగా చూస్తున్న తన చూపులకి చికాకుగా అనిపిస్తూ ఉంటే, "వాళ్ళు నీ పేరెంట్స్. నీ విషయంలో వాళ్ళకి కొన్ని బాధ్యతలున్నాయి. అవి నువ్వు కాదనలేవు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఇలాగే మొండిగా ఉంటే నువ్వు ఫ్యూచర్‌కి వాళ్ళు తీసుకునే డెసిషన్‌ని నీ పర్మిషన్ లేకుండానే తీసుకుంటారు" అని కింద జరిగిన కాన్వర్జేషన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అభినవ్. "సరే, నువ్వెళ్ళు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను" అని చెప్పగానే వెళ్తున్న అభిని దగ్గరికి చేరి, "నిజంగానే అనీష్ చనిపోయాడా?" అని ప్రశ్నించింది మరోసారి. "చంపింది రాజ్. నాకు చెప్పింది కూడా వాడే. ఇది నాకు మాత్రమే తెలిసిన నిజం. నీ టెన్షన్ చూడలేక నీకు చెప్పాను" అని ఫోన్ తీసుకొని "త్వరగా రా" అంటూ వెళ్ళిపోయాడు అభి. అతను వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి దీపక్‌కి ఫోన్ చేసి ఆ న్యూస్ చెప్పింది ప్రీతి. "మేడం, ఇది నిజమని మీరు నమ్ముతున్నారా? మీరు టెన్షన్ తీసుకుంటున్నారని అభినవ్ సార్‌లు చెప్పుంటారేమో" అని దీపక్ భయంకరమైన షాక్‌తో ఎదురు ప్రశ్నిస్తే, "ఇదే నా డౌట్. అందుకే ఎంక్వైరీ చేయించు. వాడు అట్లాంటాలో ఉన్నాడా లేదా అనేది తెలుసుకొని చెప్పు" అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ప్రీతి. అప్పుడే స్నానం చేసి వచ్చిన కూతురి మొహంలో ఆఫీస్‌కి వెళ్ళాలన్న అవసరం తప్ప మరొక ఉత్సాహం కనిపించక మనోజ్, రాగిణి గారి మనసులు చివుక్కుమన్నాయి. "నాకు పెళ్లి మీద వ్యతిరేకత లేదు మామ్. అలాగే నా మనసులో రాజ్ గురించి తప్ప వేరే ఆలోచన లేదు. నేనెవ్వరిని ప్రేమించటం లేదు. నా టెన్షన్స్‌తో మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేశాను. ఐయామ్ సారీ ఫర్ దట్. అండ్ నేను పెళ్లి చేసుకుంటాను. రైట్ నౌ ఈ పాయింట్ మీద నన్ను డిస్టర్బ్ చేయొద్దు" అని బట్టి పట్టినట్టు ముక్తసరిగా చెప్పి అభినవ్‌ని చూసింది వెళ్దామా అని. అంతకు మించి తను మాత్రం ఏం చేస్తాడు? స్పూన్ ఫీడింగ్ చేసే వయసు కాదు కదా ఎవ్వరిది కూడా. తను తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మనిషిలోని భావోద్వేగాలు మర్చిపోయి మిషన్‌లా మారిపోయిన కూతుర్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాగిణి. అభితో కలిసి గుమ్మం దాటుతోంది ప్రీతి. "ఎందుకింకా కన్నీళ్లు? అది చెప్పింది కదా. రాజ్ ఈ కండిషన్‌లో ఉండి మనం ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు" అని మనోజ్ గారు చెప్తూ ఉంటే, "హ్మ్, ఇప్పుడు రాజ్ పేరు చెప్పి పోస్ట్ పోన్ చేసిన మ్యారేజ్ ఆ తర్వాత కూడా పోస్ట్ పోన్ చేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తుంది. అది పెళ్లి చేసుకోదండి. దాని మనసులో అవినాష్ ఉన్నాడు. దాని తల్లిగా ఒక ఆడదానిగా చెప్తున్నాను. అవినాష్ చనిపోయిన దగ్గర నుంచి దానిలో సంతోషం మిస్ అయింది. ఏదో బ్రతకాలి కనుక బ్రతికేస్తున్నట్టు తెచ్చిపెట్టుకున్న సంతోషంతో గడిపేస్తోంది. వాడు బ్రతికుంటే ఈ పాటికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయేది. బట్ లేని వాడి గురించి చెప్పి మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ ప్రేమను అది మనసులోనే సమాధి చేసేసింది. ఈ జన్మకిక నాకు నా కూతురి పెళ్లి చూసే యోగం లేదు" అని కళ్ళు ఒత్తుకుంటూ వెళ్తున్న భార్య మాటలకి డీలా పడిపోయారు మనోజ్. మార్నింగ్ రోబోలా మమ్మీ కాల్ అటెండ్ అయ్యి ఆ తర్వాత కదలకుండా టీవీకి అతుక్కుపోయిన క్యూటీ పాపని బాధగా చూస్తోంది ఫ్రెండ్ పాప. "ఎవడు చచ్చినట్టు అలా చూడకు, నాకు నచ్చదు" అని ఫ్రెండ్ పాప టెన్షన్‌కి చిరాకు పడుతూ ఉంటే, "ఇదే నాకు నచ్చదు" అని అంటే, "హ్మ్, ఏడుస్తావు, కానీ ఏడుస్తావని మాత్రం అనకూడదు. ఏంటో" అని పెదవి విరుస్తూ, "సర్లే, అవన్నీ వదిలే. రేపే నా ఎంగేజ్‌మెంట్. ఇప్పుడు నువ్వు ఈ మాడు మొహంతో ఇలాగే టీవీ కతుక్కుపోవాలా" అని ఫ్రెండ్ పాప గయ్యమంటే, "ఇప్పుడే సర్ఫ్ ఎక్సెల్ ఏసి ఉతికి తళతళ మెరిసేలా చేస్తాను. ఈ మాడు మొహాన్ని నీకు బదులుగా నీ మొగుడు పక్కన నన్ను కూర్చొనిస్తావా" అని అడుగుతుంది బాగా మండిపోయిన మన క్యూటీ బేబీ. "నువ్వు కూర్చున్నా నాకేం ప్రాబ్లం లేదే. కానీ మీ మమ్మీనే ఎన్కౌంటర్ చేసి పారేస్తుంది నన్ను. దానికి మాత్రం నేను బలి కానేలు" అని 2 చేతులు జోడించింది ఫ్రెండ్ పాప. "మా మమ్మీ మీద నీ ఎన్కౌంటర్స్ ఎక్కువ అవుతున్నాయే, కాస్త అవి కట్ చేయి. లేదనుకో" అని రౌడీలా పిడికిలి బిగించి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ చేతిని పట్టుకొని, "సారీ సారీ, ఫ్లోలో వచ్చేసిందే. రేపు నా ఎంగేజ్మెంట్. లైఫ్ లాంగ్ చూసుకునే ఫోటోస్ ఇంకా వీడియోస్. ప్లీజ్ ఇప్పుడు నా ఫేస్ పాడు చేయకే" అని మొహం దీనంగా పెట్టి రిక్వెస్ట్ చేసింది ఫ్రెండ్ పాప. "నీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ వీడియోస్ కోసం ఈసారికి నిన్ను వదిలేస్తున్నా" అంటూ హ్యాండ్ వెనక్కి తీసుకొని మరీ, "ఏడ్చి చావకు, వెళ్ళి ఫేస్‌కి మేకప్ కొట్టుకొని వస్తాను. పోయి షాపుల మీద పడదాం" అని పైకి వెళ్తూ ఉంటే, "ఒసేయ్,
షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. అమ్మ నిన్ను తీసుకుని రమ్మంది. కొంచెం స్నానం చేయవే అంది వెనక నుంచి రిక్వెస్ట్గా. నీకోసం వాటర్ వేస్ట్ చేసేంత ఓపిక నాకు లేదు. బట్ బ్రష్ చేసుకొని వస్తాను. దానికోసం మీ మమ్మీకి చేపల పులుసు చేయమని చెప్పు. షాపింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళి కుమ్మేద్దాం అని ఆర్డర్ వేసి రూమ్కి పోయింది క్యూటీ బేబీ. ఇది దీని తిండి పిచ్చి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏం వాడతారో కూడా తెలీదు. చేపల పులుసు కావాలని మాత్రం ఆర్డర్ వేసేసింది. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎప్పుడు చేపల పులుసు చేయమంటే నన్ను పులుసు కారేదాకా కొడుతుందో ఏమో అని టెన్షన్ అవుతూనే ఇంటికి ఫోన్ చేసి క్యూటీ బేబీ ఆర్డర్ తల్లితో చెప్పి బదులుగా 4 తిట్లు తినింది. అమ్మా, తన మూడు అస్సలు బాలేదు అని బాధగా చెప్తూ ఉంటే, అందుకే కదే ఇంటికి తీసుకురమ్మన్నాను అని అంటూ, సరే చేపల పులుసు ప్రిపేర్ చేస్తాను. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. చెప్పు దానికి. రోడ్లు పట్టుకొని తిరగకుండా త్వరగా షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేయండి అని ఫైనల్గా ఆర్డర్తో పాటు క్లారిటీ ఇవ్వడంతో, థ్యాంక్స్ మమ్మా అంటూ కాల్ కట్ చేసిన ఫ్రెండ్ పాపకు ఎదురుగా ఉంది క్యూటీ. చెప్పినట్టు బ్రష్ మాత్రమే చేసుకొని డ్రెస్ మార్చుకుని వచ్చిన క్యూటీ కమిట్మెంట్కి తల కొట్టుకొని షాపింగ్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. ట్రాఫిక్ స్కిప్ చేయడానికి సర్వీస్ రోడ్ మీద పోతున్నాడు అభినవ్. సరిగ్గా యూటర్న్ తీసుకునే టైంకి ఎదురుగా వచ్చిన బైక్ డాష్ ఇవ్వడంతో సడన్ బ్రేక్ కొట్టాడు. ముందుకు వెళ్లి కొట్టుకోపోతున్న ప్రీతిని పట్టుకొని ఆపి, నువ్వు ఓకే కదా అని అడిగితే, ఫైన్, నథింగ్ టు వరీ అంటూ ముందుకు చూస్తే క్యూటీ ఇంకా తన ఫ్రెండ్. వాళ్ళని చూడకుండా ఇడియట్స్ అని సీరియస్ అవుతూ కిందకి దిగిన అభిని ఆపడానికి ప్రీతి కూడా దిగింది. బైక్ పడిపోవడంతో ఇద్దరు నేల మీద ఉన్నారు. అభిని చూడడమే క్యూటీ బేబీ సీరియస్ గా స్ప్రింగ్ లా లేచి నిలబడితే, పోయి పోయి ఈ రౌడీ లాయర్కి డాష్ కొట్టేనా అని భయంతో సారీ అంటూ నిలబడింది ఫ్రెండ్ పాప. ఈసారి డ్రైవింగ్ ఫ్రెండ్ పాపది. ఇద్దరిని చూసి కోపం తమాయించుకుంటూ తిట్టలేక ఆగిన అభి ర్యాష్ డ్రైవింగ్ కి సీరియస్ గా చూస్తూ ఉంటే, అక్కడ ఇసుక ఉంది, దానిని దాటడానికి రైస్ చేశాను, బ్యాలెన్స్ తప్పింది అని ముక్క ముక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది ఫ్రెండ్ పాప. ఆ సైడ్ రోడ్ మొత్తం నింపేసిన ఇసుకను చూస్తూ, ఇట్స్ ఓకే, మీకేం కాలేదుగా అని పరామర్శించింది ప్రీతి. తనకి ఆన్సర్ ఇవ్వకుండా అభి కోపానికి, కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో తేల్చుకుంటాను, మనం వెళ్దాం పదా అని పడిపోయిన బండిని లేపడానికి ట్రై చేస్తూ ఉంది క్యూటీ. ఊహించని తన రియాక్షన్ కి ప్రీతి విస్తుపోతే, ఇష్టానికి డ్రైవ్ చేస్తారు, అది తప్పు అంటే మాత్రం ఇలా అహంకారం చూపిస్తారు అని సీరియస్ అవుతూనే బైక్ దగ్గరికి వచ్చి దాన్ని పైకి లేపుతూ ఉంటే, దగ్గరికి వచ్చిన అభినవ్ సెన్సెస్ నుండి బండిని వదిలేసి దూరం వెళ్ళింది క్యూటీ. బండి సైడ్ కి పెట్టి స్టాండ్ వేసిన అభినవ్ని, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు, ఇట్స్ ఎ మిస్టేక్, కావాలని చేయలేదుగా అని వారించింది ప్రీతి. ఒక్క మిస్టేక్ చాలు జీవితం చేజారిపోవడానికి అని అదే కోపంతో ఫ్రెండ్ పాపని హెచ్చరిస్తూ ఉంటే, అహంకారం అంటే ఎలా ఉంటుందో ఆయన గారికి బహుశా తెలియదనుకుంటా అంటూనే బైక్ ని కాలితో తన్నేసరికి అది మళ్ళీ పడిపోయింది. ఏం చేస్తున్నావే అంటూ టెన్షన్ పడిపోతున్న ఫ్రెండ్ చేయి పట్టుకొని, వెళ్దారా అని ముందుకు 4 అడుగులు వేసిందో లేదో క్యూటీ హ్యాండ్ పట్టుకొని లాక్కొచ్చి జీప్ బ్యాక్ సీట్ లోకి తోశాడు అభినవ్. ఎవడ్రా నువ్వు నా చేయి పట్టుకుంటున్నావు, కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా, నీ లాయర్ కోర్టుకి చిల్లులు పడతాయి అని తోక తొక్కిన తాచులాగా లేచింది మన క్యూటీ పాప. ఒక్కటిచ్చానంటే ముందు మూతి పళ్ళు రాలుతాయి, ఓవర్ చేయకుండా కామ్గా కూర్చో అని పళ్ళు బిగించి అరిచి చెప్పిన అభినవ్ డోర్ వేసి వెనక్కి తిరిగి, ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కటే మాటగా అడిగాడు. జరుగుతున్న దానిలో ఇప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన ప్రీతి ఇంకా ఫ్రెండ్ పాప ఇద్దరు ఉలికిపాటుగా ఈ లోకంలోకి వస్తే, రేపు నా ఎంగేజ్మెంట్ సార్, షాపింగ్ అని వెళ్తున్నాం అని ఆన్సర్ ఇచ్చింది తను. ఎందుకు వెళ్తున్నారని అడగలేదు, ఎక్కడికి వెళ్తున్నారు నాకు లొకేషన్ చెప్పు అని సీరియస్ అవుతూ ఉంటే బెదిరిపోతూనే చెప్పింది. ఏంటే రోడ్డు మీద దిష్టి బొమ్మలా నిలబడ్డావు, ఎక్కమని బొట్టు పెట్టి చెప్పాలా అని మండి పడుతూ ఉంటే, ఇది రోడ్డని ముందు నీ మైండ్లో ఉంటే బాగుంటుంది అని హెచ్చరించి ఫ్రెండ్ బాబుతో సహా కారెక్కింది ప్రీతి. వాళ్ళు చెప్పిన లొకేషన్ రావడంతో జీప్ బ్రేక్ వేశాడు అభినవ్. కిందకి దిగిపోయిన క్యూటీ ఒక్క నిమిషం ఆగి తను వ్యాలెట్లో నుంచి కొంత మనీ తీసి, మా లాంటి హై క్లాస్ పీపుల్ హెల్ప్ కి థ్యాంక్స్ ఇలానే చెప్తారు అంటూ
400 నోట్స్ అభి మీదకి విసిరేసి డోర్ తీసుకుని జీప్ దిగేసింది. క్యూటీ బేబీ చేసిన పనికి షాక్ కొట్టిన ఫ్రెండ్ పాపకి వెన్నులో నుంచి వణుకు పుడుతూ ఉంటే, సారీ సార్, సారీ, అది కోపంలో ఉంది అని నత్తిగా చెప్తూనే భయంగా బండి దిగేసి పరుగున అక్కడ ఉండకుండా పారిపోయింది. క్యూటీ, వెయిట్ అంటూ వెనకే వచ్చిన ప్రీతి తన చేయి పట్టుకొని, ఎందుకు ఎంత సీరియస్ అవుతున్నావు? నీకు ఏమన్నా అవుతుందన్నా టెన్షన్తోనే వాడు కోపడ్డాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, తెలియని వారితో ఎలా ఉండాలో నాకు తెలియదు మేడం. ఐఎమ్ నాట్ ఎ కిడ్ అండ్ నాకేమైనా అయితే చూసుకోవడానికి మా డాడీ ఉన్నాడు. నీ ఫ్రెండ్ గారికి చెప్పండి అనేసి చేతిని విడిపించుకొని వెళ్ళిపోయింది క్యూటీ. ఓపెన్ చేసిన డోర్ నుంచి మాటలు వినపడుతూ ఉంటే అవి వింటూ నోట్లు కలెక్ట్ చేసి పాకెట్లో పెట్టుకున్న అభి పెదవుల మీద నవ్వు, కళ్ళలో కోపం. తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ 2 నిమిషాలకు వచ్చింది ప్రీతి. ఆ తింగరి మేళంతో నీకవసరమా? ఎందుకే వెళ్ళావు అని తన మీద సీరియస్ అవుతున్న అభిని చంపేసేలా చూస్తూ, బుద్ధి లేక మీ ఇద్దరి మధ్యలోకి దూరాను. అరే, నేను కామ్గా అడుగుతున్నా రెక్లెస్ కు సమాధానం ఇస్తుంది. తారంగన్నట్టు ఈ పిల్లతో చాలా కష్టం. ఏజ్ పెరిగింది కానీ మెచ్యూరిటీ లేదు అంటున్న ప్రీతి కోపానికి నవ్వుకుంటూ జీప్ స్టీరింగ్ తిప్పిన అభినవ్ తన మనిషికి ఫోన్ చేసి రోడ్డు మీద వదిలేసిన క్యూటీ బండి తీసుకొచ్చి ఆ షాప్ ముందు పెట్టమని చెప్పాడు. షాపింగ్ ఫినిష్ చేసుకుని క్యూటీ బేబీ బయటకు వచ్చేసరికి బండి కీస్తో ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు అభినవ్ మనిషి. మ్యామ్ అని పిలిచి దగ్గరికి వచ్చి కీస్ ఇస్తే అతను చెప్పింది విన్న క్యూటీకి కోపం మామూలుగా రాలేదు. రేపు నా ఎంగేజ్మెంట్, ఇంతకు మించి సీన్ చేయకే ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది అని భయపడుతూ రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్ పాపని, అయితే దీన్ని నువ్వే తెచ్చుకో, నాకొద్దు అని క్యాబ్ బుక్ చేసుకుని అది రావడంతో షాపింగ్ బ్యాగ్స్ కూడా ఫ్రెండ్ పాపకి వదిలేసి క్యాబ్లో వెళ్ళిపోయింది క్యూటీ. ఇక్కడ జరిగింది అభికి ఫోన్ చేసి చెప్పినా అతని మనిషి కీస్ క్యూటీ ఫ్రెండ్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎంకి చావు సుబ్బు పెళ్లికి వచ్చినట్టు వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్లో నేను చస్తున్నా అని తిట్టుకుంటూనే బండి తీసుకుని పోయింది ఫ్రెండ్ పాప. ఇది జరిగిన అరగంటకి అభికి ఫోన్. స్క్రీన్ మీద కనిపిస్తున్న కొత్త నెంబర్కి క్లయింట్తో మాట్లాడుతున్న అభి నుంచి ఫోన్ దూరంగా తీసుకుని వచ్చి మున్ని లిఫ్ట్ చేసింది. మీ సార్ ఉన్నాడా? అర్జెంట్గా ఫోన్ వాడికివ్వు అని అరుస్తున్న క్యూటీ గద్దింపుకి ఫాస్ట్గా మళ్ళీ వెనక్కొచ్చి, సార్ మీకోసం లిఖిత మ్యామ్ అని చెప్తే, పాయింట్స్ నోట్ చేయి అని చెప్పి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు అభి. నీకోసం ఫోన్ చేస్తే అదెందుకు లిఫ్ట్ చేసింది అని గయ్యమంటూ ఉంటే, హే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మున్ని నా అసిస్టెంట్, రెస్పెక్ట్ మిస్ అయితే దవడ పేలిపోతుంది అని సీరియస్ అయ్యాడు అభి. నీ అసిస్టెంట్ అయినా సరే ఎమర్జెన్సీ కాల్ అని కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ ఇక్కడ నా దవడ పేలిపోయింది. వాడి ఫోన్ పట్టుకొచ్చి నీకు కాల్ చేస్తున్నా, లొకేషన్ పెడతాను, త్వరగా రా అని హడావిడి చేస్తూ ఉంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్న క్యూటీ అరుపుకి చెవులు చిల్లులు పడుతూ ఉంటే ఫోన్ దూరంగా పెట్టి తిక్కగా అరిచి, నన్ను డిస్టర్బ్ చేయకు. అయినా నీలాంటి హై క్లాస్ పీపుల్ ఎమర్జెన్సీ నీడ్స్ తీర్చడానికి ప్రపంచమంతా పరిగెత్తుకొస్తుందిగా, నాకెందుకు కాల్ చేసావు? పెట్టే ఫోన్, మళ్ళీ కాల్ చేయకు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి క్యూటీ కాల్ కట్ చేశాడు అభి. వాటర్ తాగి టేబుల్ మీద ఫోన్ పెట్టి మళ్ళీ క్లయింట్ డిస్కషన్ లో కూర్చున్న అభి ఫోన్ కి వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో, అది అంతకు ముందు మాట్లాడిన నెంబర్ కావడంతో మున్ని తీసుకొని చూసింది. లైవ్ లొకేషన్ షేర్ చేసింది క్యూటీ. దాని కింద అప్పుడే వచ్చి పడిన మెసేజ్ చూసి అదిరి పడిన మున్ని ఫోన్ అభినవ్ చేతిలో పెట్టింది. వాళ్ళకి కావాల్సింది నేను కాదు, నువ్వు. నీ మీద కోపంతోనే నన్ను కిడ్నాప్ చేశారు. నువ్వు రావద్దు, నేనే ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను అని ఉన్న మెసేజ్ చెక్ చేస్తూ ఉంటూనే లైవ్ లొకేషన్ డిలీట్ అయింది. ఇది గేమ్స్ ఆడుతుంది నాతో, ప్రీతితో చూసి ఫీల్ అయింది, అందుకే ఇలా డిస్టర్బ్ చేస్తోంది అని లైట్ తీసుకున్న అభి ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ తన పనిలో పడ్డాడు. అయితే క్యూటీ షేర్ చేసిన లొకేషన్ అభికి తెలుసు. అక్కడ దేనికి పనేంటి అని ప్రశ్నించుకోగానే దిగ్గున లేచిన అభి ఫోన్ తీసుకుని సేమ్ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తూ బయటకు పరిగెత్తాడు. మరి అసలు ఏం జరుగుతుంది? అభి అనుకుంటున్నట్టు క్యూటీ పాప అభి మీద రివెంజ్ కోసం ఏదైనా తిక్క పని చేసిందా, లేక అభి వల్లే తాను చిక్కుల్లో పడిందా? ఇప్పుడు అభి మన క్యూటీ బేబీ కోసం ఏం చేస్తాడు? అభి మనసులో క్యూటీ స్థానం ఏంటో మన మెంటల్ బేబీకి క్లారిటీ వస్తుందా? మన బల్బు బాబు హనీమూన్ కోసం హంస పాప చెప్పిన ప్లేస్ ని పట్టుకునే పనిలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు?
ఇండియాకి వచ్చిన మంగళ్ పాండే యామిని ముఖేష్లకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏమిటి? దానికి ముఖేష్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి.